ఆల్రెడీ మనందరికీ తెలుసు $1 ఈక్వలెంట్ టు 75 ఇండియన్ రూపీస్ అండ్ €1 ఈక్వలెంట్ టు 85 ఇండియన్ రూపీస్ అండ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఈక్వలెంట్ టు 100 రూపీస్. బట్ వరల్డ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఏంటో తెలుసా? కువైటీ దినార్. కువైటీ దినార్ ఈక్వలెంట్ టు 250 ఇండియన్ రూపీస్. అండ్ ఇక్కడ మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే కువైటీ దినార్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అండ్ ఈ స్పెసిఫిక్ కరెన్సీ వరల్డ్ లోనే ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఎందుకైంది? ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కువైట్ హిస్టరీ మనం తెలుసుకుందాం. ఆల్మోస్ట్ 70 to 80 years బిఫోర్ కువైట్ లో యూజ్ చేసే కరెన్సీని ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసేవాళ్ళు. అంటే లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కువైట్ కరెన్సీని ప్రింట్ చేసేవాళ్ళు. ఈ కరెన్సీని గల్ఫ్ రూపీ అని అంటారు. ఈ గల్ఫ్ రూపీ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇండియన్ రూపీ ఉండేది. అండ్ ఈ గల్ఫ్ రూపీ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉండేది. అండ్ గల్ఫ్ రూపీకి ఇండియన్ రూపీకి నంబరింగ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉండేది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే గల్ఫ్ రూపీలో సీరియల్ నంబర్ జీ తో స్టార్ట్ అయ్యేది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ గల్ఫ్ రూపీ ఇండియాలో యూజ్ చేయడం కుదరదు. ఇక్కడ మనకు అరైజ్ అయ్యే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కువైట్ కరెన్సీని ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఇష్యూ చేశారు? దీనికోసం మన హిస్టరీలోకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 200 years బిఫోర్ అంటే లైక్ 1763 నుంచి 1961 దాకా పర్షియన్ గల్ఫ్ ఏరియా అండర్ బ్రిటిష్ ఎంపైర్ ఉంది. ఈ ఏరియాలోనే కువైట్ కంట్రీ కూడా ఉంది. అండ్ ఆ స్పెసిఫిక్ టైంలో కువైట్ ఎకానమీ చాలా చిన్నగా ఉంది. అందుకనే బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ కువైట్ కి న్యూ కరెన్సీ అక్కర్లేదు అండ్ కువైట్ లో కూడా ఇండియాలో యూజ్ చేసే రూపీని కరెన్సీగా యూజ్ చేయొచ్చు అని డిసైడ్ చేశారు. అండ్ లేటర్ 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ కువైట్ లో ఇండియన్ రూపీని కరెన్సీగా యాక్సెప్ట్ చేసింది. లేటర్ కొన్ని డేస్ తర్వాత ఇండియాలో గోల్డ్ ట్రాఫికింగ్ ప్రాబ్లం వచ్చింది. అంటే లైక్ లార్జ్ స్కేల్ గోల్డ్ ట్రాఫికింగ్ గల్ఫ్ ఏరియాలో జరిగేది. ఇన్ డీటెయిల్ గా మాట్లాడితే కొంతమంది స్మగ్లర్స్ ఇండియాకి గోల్డ్ తెచ్చి దానికి ఎక్స్చేంజ్ గా ఇండియన్ రూపీ తీసుకునేవాళ్ళు. ఆ తీసుకున్న ఇండియన్ రూపీని గల్ఫ్ కంట్రీస్ కి తీసుకెళ్లి ఫారెన్ కరెన్సీస్ తో ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. దీని వల్ల మన ఇండియన్ ఎకానమీ హ్యూజ్ లాసెస్ తో సఫర్ అయింది. అందుకనే ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1959 గల్ఫ్ ఏరియాస్ లో డిఫరెంట్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేద్దామని డిసైడ్ చేశారు, విచ్ ఈస్ కాల్డ్ as గల్ఫ్ రూపీ. దీని వల్ల స్మగ్లింగ్ టు సమ్ ఎక్స్టెంట్ కంట్రోల్ లోకి వచ్చింది. అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1961 కువైట్ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్. అండ్ 1963 లో కువైట్ బికేమ్ ద ఫస్ట్ అరబ్ కంట్రీ టు కండక్ట్ ఇట్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్. అండ్ బై 1970s వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ న్యూ కువైటీ గవర్నమెంట్ 1960s లో కువైటీ దినార్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్పెసిఫిక్ టైమ్ లో 1 కువైటీ దినార్ ఈక్వలెంట్ టు 13.33 ఇండియన్ రూపీస్. అండ్ 1966 టైమ్ లో కూడా గల్ఫ్ రూపీ సర్క్యులేషన్ లో ఉంది. బట్ లేటర్ ఇండియన్ గవర్నమెంట్ ఇండో చైనా అండ్ ఇండో పాకిస్తాన్ వార్ అండ్ సెవెరల్ అదర్ రీజన్స్ వల్ల రూపీని డీవాల్యూ చేశారు. దీని వల్ల చాలా గల్ఫ్ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అందుకనే కంట్రీస్ లైక్ ఒమాన్, ఖతర్, యుఏఈ వాళ్ళ ఓన్ కరెన్సీస్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1975 కువైటీ దినార్ ఎక్స్చేంజ్ రేట్ ని ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ తో ఫిక్స్ చేశారు. ఈ ఫిక్స్ ద ఎక్స్చేంజ్ రేట్ మీనింగ్ తెలుసుకునే ముందు టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ తెలుసుకుందాం. బేసికలీ 3 టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, సెకండ్లీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, థర్డ్లీ మిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఇంకో కరెన్సీతో ఫిక్స్ చేస్తే దాన్ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. దీనికి మీనింగ్ ఏంటంటే ఆ ఫిక్స్ చేసిన కరెన్సీలో ఉన్న ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ మెయిన్ కరెన్సీ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మార్కెట్ లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని కరెన్సీ వాల్యూ చేంజ్ అవుతుంది. అండ్ థర్డ్లీ మిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. యాక్చువల్లీ ఇండియన్ రూపీ కూడా ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ లో ఉండేది టిల్ 1990. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990 ఆఫ్టర్ ద లిబరలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ రూపీని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ లో మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ టైమ్ లో ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా లోగా ఉన్నాయి. అండ్ ఆ రిజర్వ్స్ జస్ట్ 3 వీక్ ఇంపోర్ట్స్ మాత్రం సపోర్ట్ చేయగలరు. అందుకనే ఇండియన్ రూపీని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ నుంచి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ కి చేంజ్ చేశారు. బట్ కువైటీ దినార్ గురించి మాట్లాడితే టిల్ డేట్ కూడా ఈ స్పెసిఫిక్ కరెన్సీని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ లో మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఈ కువైటీ దినార్ ని ఒక సింగిల్ కరెన్సీతో ఫిక్స్ చేయలేదు, ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ తో ఫిక్స్ చేశారు. అంటే లైక్ 30% డాలర్స్, 20% పౌండ్స్ అండ్ డిఫరెంట్ కరెన్సీస్ ని డిఫరెంట్ ప్రపోర్షన్స్ తో ఫిక్స్ చేశారు. దీన్నే పెగ్గింగ్ ఆర్ పెగ్ అని కూడా అంటారు. అండ్ ఒక కరెన్సీని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ లో మెయింటైన్ చేయడానికి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఆ కంట్రీలో సఫిషియెంట్ సప్లై ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి. అండ్ యాజ్ వి ఆల్రెడీ నో కువైట్ లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సఫిషియెంట్ గా ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కువైట్ లాంటి కంట్రీస్ లో ఎకానమీ ఆయిల్ బేస్. అండ్ మన అందరికీ తెలుసు ప్రైస్ ఆఫ్ ఆయిల్ వెరీ వోలటైల్. అందుకనే చాలా ర్యాపిడ్ గా ఫ్లక్చుయేట్ అవుతుంటది. అండ్ ఇఫ్ ఈ కంట్రీస్ వాళ్ళ కరెన్సీస్ ని ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ లో మెయింటైన్ చేస్తే ఆయిల్ వల్ల వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ కంట్రీలో ఉన్న కరెన్సీ వాల్యూ కూడా చాలా ర్యాపిడ్ గా ఫ్లక్చుయేట్ అవుతుంటది. అందుకనే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి కువైట్ లాంటి కంట్రీస్ వాళ్ళ ఎక్స్చేంజ్ రేట్ ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ లో మెయింటైన్ చేస్తారు. కువైట్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. అండ్ ఆన్ ద బేసిస్
ఆఫ్ దిస్ ఆయిల్ ఇండస్ట్రీ కువైట్ హై వాల్యూ పిగ్ మెయింటైన్ చేయగలదు. ఇఫ్ కువైట్ కంట్రీ వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ని ఇంకా హైగా మెయింటైన్ చేయాలనుకున్నా చేయగలరు. యాజ్ ఆఫ్ నౌ 1 కువైటీ దినార్ ఈక్వలెంట్ టు 250 ఇండియన్ రూపీస్. జస్ట్ ప్రాక్టికలీ స్పీకింగ్ కావాలనుకుంటే 1 కువైటీ దినార్ ఈక్వలెంట్ టు 1000 ఇండియన్ రూపీస్ గా కూడా మెయింటైన్ చేయగలరు. ఎందుకంటే కువైటీ దినార్ ఒక స్పెసిఫిక్ కరెన్సీతో ఫిక్స్ చేయలేదు, ఒక బకెట్ ఆఫ్ కరెన్సీస్ తో ఫిక్స్ చేశారు. అండ్ ఆల్సో కువైట్ కంట్రీలో సఫిషియెంట్ సప్లై ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కరెన్సీ వాల్యూ ఆ కంట్రీస్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ని ఇండికేట్ చేయదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రేట్ బ్రిటన్ పౌండ్ వాల్యూ $1 కంటే ఎక్కువ. అలానే యూకే ఈజ్ స్ట్రాంగర్ దాన్ యూఎస్ఏ అని చెప్పలేం కదా. మనందరికీ తెలుసు యూఎస్ఏ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద యూకే. అందుకనే వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ ఉన్న కువైట్ కూడా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే COVID-19 పాండమిక్ టైమ్ లో ఆయిల్ క్రైసిస్ కంప్లీట్ గా క్రాష్ అయ్యాయి. అండ్ ఆల్సో ఆయిల్ ప్రైసెస్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం దాకా చాలా లోగా మెయింటైన్ అయ్యాయి. అందుకనే కువైట్ టోటలీ లాసెస్ లోకి వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో కువైట్ లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. ఇన్ రిటర్న్ కువైట్ గవర్నమెంట్ కంట్రీలో ఉన్న సిటిజన్స్ వెల్ఫేర్ కోసం చాలా అమౌంట్ స్పెండ్ చేస్తారు. లైక్ పీపుల్ కి ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్, చీప్ ఎలక్ట్రిసిటీ, చీప్ గ్యాసోలిన్, ఇవే కాకుండా చాలా సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సిటిజన్స్ కి. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ కి వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా లేదు. అండ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా లోగా ఉన్నాయి. అందుకనే గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది. అండ్ పీపుల్ కూడా వాళ్ళ రెవెన్యూ సోర్సెస్ ని డైవర్సిఫై చేయమని డిమాండ్ చేస్తున్నారు. సో దట్ రెవెన్యూ డిపెండెన్సీ ఆన్ ఆయిల్ తగ్గుతుందని. అండ్ హోప్ఫుల్లీ కువైట్ ఓవర్కమ్స్ దిస్ క్రైసిస్ ఇన్ ఫ్యూచర్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel, and please press bell icon for more updates. Thank you.